గత కొద్ది రోజుల నుంచి మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనాన్ని సృష్టించినటువంటి విషయం ఏంటంటే, మనం ఎంతో పవిత్రంగా భావించేటటువంటి శ్రీవారి లడ్డూని ఈరోజు కల్తీ జరిగిందని చెప్పేసి, యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పి, అంటే పంది కొవ్వు కలిసిందని చెప్పి రకరకాలుగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దాని గురించి గతంలో నేను మాట్లాడాను. కానీ ప్రపంచవ్యాప్తంగా చాలామంది కూడా దీన్ని యాక్సెప్ట్ చేయనటువంటి పరిస్థితి. అయితే కొంతమంది తమ్ముళ్ళు మటుకి చాలా విచ్చలవిడిగా ప్రచారం చేస్తూ ఉన్నారు. వార్నింగ్లు ఇవ్వడం కూడా మొదలెట్టేశారు అప్పుడే. నిజంగా తప్పు జరిగి ఉంటే, నిజంగా ఆ లడ్డూలో కల్తీ జరిగి ఉంటే కనుక దాన్ని నిరూపించి ప్రపంచవ్యాప్తంగా నిర్ధారణ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కానీ ఈరోజు దాని మీద ఎటువంటి ఎంక్వైరీ కానీ, ఎవరైతే ఆరోపణలు చేశారో దానికి సంబంధించినటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ ముందుకు వచ్చి సిబిఐ ఎంక్వైరీకి కూడా వాళ్ళు ముందుకు రానటువంటి పరిస్థితి. ఒక ఆరోపణ ఇచ్చినప్పుడు ఆరోపణలో ఎంతవరకు నిజం ఉంది, అబద్ధం ఉందనేది తెలుసుకోవడం ఎంతైనా అవసరం. కానీ ఈ లోపల తప్పుడు ప్రచారాలతో ఆరోపణని నిజం చేస్తూ ప్రజలందరిలోనూ రిలీజియన్ని తీసుకొచ్చి ఈరోజు నాయకులు చేస్తున్నది ఏంటంటే, కుల మతాలకి మధ్యలో ఈ రాజకీయాల్లో భగవంతుని తీసుకొచ్చింది కాకుండా ఇప్పుడు ప్రజల్ని కూడా పిచ్చోళ్ళని చేసి వాళ్ళల్లో మత విభేదాలు సృష్టించడానికి ఏ మాత్రం వెనకాడకుండా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నటువంటి పాలన. రీసెంట్గా కనుక చూసుకుంటే వైసీపీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అలాగే భూమా కరుణాకర్ రెడ్డి గారు కానీ, గతంలో టీటీడీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో, అలాగే వైవి సుబ్బారెడ్డి గారు కానీ, ఏ రోజైతే ఆరోపణ వచ్చిందో ఆ రోజే వాళ్ళు ఛాలెంజ్కి సిద్ధమని చెప్పేసి చాలా గట్టిగా చెప్పడం జరిగింది మీడియా ముందుకు వచ్చి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ అంతా కూడా మీడియా ముందు చదవడం కూడా జరిగింది. ఏ రోజు ట్యాంకర్లు వచ్చాయి, ఎప్పుడు శాంపిల్స్ కలెక్ట్ చేశారు, ఎప్పుడు ఆ ట్యాంకర్ని వెనక్కి పంపించారు, ఏ తేదీన మన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారు శ్యామలారావు గారు ఏ రోజు రిపోర్ట్ మనకి చెప్పడం జరిగింది. మరి 2 నెలల తర్వాత జూలై 23న ఆ రిపోర్ట్లు వస్తే 2 నెలల తర్వాత మరి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 2 నెలల తర్వాత ఆ విషయాన్ని యానిమల్ ఫ్యాట్ కలిసింది లడ్డూలు అని చెప్పేసి ఆయన ఆరోపణ చేయడం జరిగింది. ఒక్కటి ఆలోచించండి, నిజంగా ఆరోపణలు అంటే నిజంగా కల్తీ జరిగి ఉంటే